పైన ఉన్నటువంటిది. మరి అవతారము అంటే పైన ఉన్నటువంటి నక్షత్రం కిందికి దిగి వచ్చి నడయాలి, ఇలాంటిది చెయ్యాలి అని చూపించడమే అవతారం యొక్క వైశిష్ట్యం. మరి లలిత అమ్మవారు ఆవిర్భవించడానికి కూడా కారణం ఏంటి? ఇదివరకు భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. మరి ఈ భండాసురుడు ఆవిర్భవించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అంటే, ఒక్కసారి మనము దాక్షాయణి అవతారంలోకి వెళ్ళాలి. అమ్మవారు దక్షుణ్ణి అనుగ్రహించి దాక్షాయణిగా ఆయనకి కూతురిగా వచ్చింది. కూతురిగా వచ్చినటువంటి దాక్షాయణి మరి ఆ తల్లి మహాపతివ్రత అని మనం చెప్పుకున్నాము. ఏదైనా సహిస్తుంది, కానీ భర్తని నింద చేస్తే మటుకు ఆ తల్లి సహించలేదు. మరి దక్షుడు ఏం చేశాడు? ఒకానొక సందర్భంలో జరిగినటువంటి సంఘటనని దృష్టిలో ఉంచుకొని బ్రహ్మసభలో తాను సభకి వచ్చినప్పటికీ కూడా పరమశివుడు లేచి నుంచోలేదన్నటువంటి అహంకారంతో, నా అల్లుడు అన్నటువంటి అహంకారంతో దక్షుడు ఏం చేశాడు? నన్ను బ్రహ్మసభలో ఈయన అవమానిస్తాడా అన్నటువంటి అహంకారం చేత ఆయన నిరీశ్వర యాగం తలపెట్టాడు. అంటే ఈశ్వరుడికి హవిస్సునివ్వకుండా యాగాన్ని తలపెట్టాడు. ఏం చెప్పారు? దేవేంద్రుడికి మన్మధుడిని పిలిచి మన్మథ బాణాలు పరమశివుడి పైన వేయమని చెప్పారు. చెప్తే మన్మధుడు అంతకీ బాధపడ్డాడు. అమ్మో, నేను కుండలీకాక్షుడిని పుత్రుణ్ణి, విష్ణుమూర్తి యొక్క కుమారుడు ఆయన, అలాంటిది నేను పరమశివుడి పైన బాణాలు వేస్తే మా నాన్నగారు ఊరుకుంటారా? మా నాన్నగారు ఊరుకోరే. నేను బాణాలు వేసి వచ్చిన తర్వాత నన్ను చూసేటటువంటి చూపు నేను తట్టుకోలేను. నన్ను ఆయన ఏమని ప్రశ్నిస్తాడో, ఎందుకు తండ్రి యొక్క కామాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు కుమారుడికి లేదు. నేను ఆయనకి పుత్రుడితో సమానుణ్ణి కాబట్టి ఎలా ప్రశ్నిస్తాను అని అడిగేసరికి దేవేంద్రుడు చెప్తాడు, నీది దేవతా కార్యం, ఇది నీ వల్లే అవుతుంది, కాబట్టి నువ్వు తప్పకుండా పరమశివుడి పైన మన్మథ బాణాలు వెయ్యాల్సిందే అని చెప్పగానే ఇంకా తప్పక ఆయన ఏం చేస్తాడు? మన్మథ బాణాలు తీసుకొని పరమశివుడి పైన వేయడానికి వెళ్తాడు. వెళ్ళి ఆయనకున్నవన్నీ కూడా బలహీనతలే. ఎందుకు? ఆయన తీసుకున్నటువంటి ఆయుధాలై ఉండొచ్చు, ఆయనకు ఉండేటటువంటి రథమై ఉండొచ్చు, అన్నీ బలహీనంగానే ఉంటాయి. అంత నీరసంగా ఎందుకు? పైగా బాణాలు వేస్తుందేంటి? ఏదో మామూలు వాళ్ళపైన కాదు, పరమశివుడి పైన వేస్తున్నాడు కాబట్టి ఎంతో భయంగానే ఆయన మన్మథ బాణాలని పరమశివుడి పైన ఒకటి వెయ్యగానే ఆయనకి వెంటనే ఆయన యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చినట్టుగా అనిపించింది. వెంటనే ఆయన ఏం చేశాడు? ఎవర్రా, నా మనసు ఒక్కసారి చెదిరింది అని ఎదురుగా చూసేసరికి మన్మథుడు కనిపించాడు. రెండో బాణం ఎక్కువ పెడుతూ కనిపించేసరికి వెంటనే ఆయన తన యొక్క మూడో కన్ను తెరిచి ఆ మన్మథుడిని కాల్చి బూడిద చేసేశారు. అలా బూడిద చేయగానే ఆ బూడిదని తీసుకొని దేవతలందరూ కూడా ఒక్క క్షణం భయపడ్డారు కూడా అక్కడ ఉంచోటానికి. అయ్యో, మన్మథుడినే కాల్చి బూడిద చేసేసారు, మేము ఎదురుగా కనిపిస్తే మమ్మల్ని ఏం చేసేస్తాడో అని అందరూ కూడా అక్కడికి దగ్గరికి రావడానికి కూడా భయపడ్డారు. బ్రహ్మగారు ఏం చేశారు? ఉన్నట్టుండి ఆ బూడిదలంతా కూడా ఒక రూపాన్ని కల్పించారు. ఆ రూపాన్ని కల్పించి దానికి భండ అని నామకరణం చేశాడు. వాడే భండాసురుడు. భండాసురుడు అంటే ఎవరో కాదు, సోమరి. ఏ పని చెయ్యాలన్నా కూడా అసలు ఏ పనికి కూడా ఆయనకి ఉత్సాహం ఉండదు. ఇటు ఉన్నటువంటి చేతిని ఇటు పెట్టాలన్నా కూడా కొంతమంది చూడండి, పక్కనే కాఫీ కప్ ఉంటుంది, అది తీసి కింద పెట్టాలన్నా ఏమేమిట్రా ఈ కాఫీ కప్పు తీసుకెళ్ళు అని చెప్తారే, కానీ తీసి అక్కడ ఉన్నటువంటి కాఫీ కప్పు తీసి పక్కన పెట్టడానికి చేత కాదు. అలా ఎవరైతే మనసైతే బద్ధకంతో ఏ పని చేయడానికి చైతన్యం లేకుండా ఉంటుందో అలాంటి హృదయాల్లో ఈ భండాసురుడు కొలువై ఉంటాడు. భండాసురుడు అంటే మన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క బద్ధకమే. ఆ భండాసురుడు ఏం చేసేవాడు? ప్రతి ఒక్కరిని కూడా బాధించేవాడు. మరి వీడికి తోడు వీడు చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి, అంటే ఎక్కడా కాకుండా ఈ భూగోళంలో ఎక్కడా కాకుండా బయట ఉన్నటువంటి గోడల్లో ఉద్భవించినటువంటి జీవి నుంచి నాకు చైతన్యం నుంచి నాకు మరణం కావాలని ఆయన కోరుకున్నాడు. మరి అప్పుడు అందరూ ఏం చేస్తారు? చేసేదేమీ లేదు. పైగా ఇప్పుడు మన్మథుడు లేడు. మన్మథుడు లేకపోయేసరికి సృష్టి అంతా ఆగిపోతుంది. మళ్ళీ
ఆ తల్లి స్పందించింది. చక్కటి కార్యక్రమం చేద్దాము అనుకుంటే మనసు పరిపరి విధాల వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు అష్టమి తిథి. చక్కగా లలితా సహస్రనామాల్లో చాలా గొప్పనైనటువంటి నామం గురించి చెప్పాలన్నటువంటి తాపత్రయంతో ఈ 2-3 నామాలని చాలా క్లుప్తంగా మీకు తెలియజేశాను. ముందు వచ్చేటటువంటి నామం యొక్క అర్థం తెలుసుకున్నంత మాత్రాన మన జీవుడు చాలా అభ్యున్నతిని పొందుతాడు. మరి ఈ తల్లి కూడా చేసేది ఏం చేస్తూ ఉంటుంది అంటే, మన అభ్యున్నతికి కారకంగానే దేవకార్య సమర్పిత అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక పూజ చేయాలని సంకల్పించి కూర్చున్నాము. ఈరోజు అష్టమి తిథి. తప్పకుండా లలితా సహస్రనామాలని నేను త్రికరణ శుద్ధిగా, అంటే ఏదో పక్కవాళ్ళు చదివేస్తున్నారు కదా అని మనం గబగబా చదివేయటం కాదు, త్రికరణ శుద్ధిగా ఆ తల్లి మూర్తిని నేను అనుభవిస్తూ నేను చదువుతాను అని మనం కూర్చున్నామనుకోండి. కూర్చొని ముందు అభాంగ పూజ చేయాలి కదా. చించలాయ నమః కాదు పూజయామి, చపలాయ నమః జానని పూజయామి అంటాం. వెంటనే మనకేం గుర్తుకొస్తుంది? అయ్యో పొయ్యి మీద పాలు పెట్టేసారి, పొంగిపోయాయో ఏంటో అంటూ ఎవరినో పిలిచి ఒరే అక్కడ పాలు పెట్టాను కానీ అది సిమ్లో పెట్టు అని చెప్తాము. లేకపోతే ఇంకేదో గుర్తుకొస్తుంది, ఇంకో 2 నామాలు చదువుతాం. మనసు ఏంటి? పరిపరి విధాలుగా వెళ్ళిపోతూనే ఉంటుంది బయటికి. అసలు అమ్మవారిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయదు. మనకు తెలుసు ఇది రోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. అమ్మవారికి ఎలాగైనా నేను అర్చన చేసుకోవాలనుకుంటాం, కానీ సంకల్పం గొప్పది. అంటే మనము ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కాలని ప్రయత్నిస్తున్నాము, కానీ ఆచరణలోనే ఏంటి దోషం వచ్చేస్తుంది. అప్పటి వరకు మనం ఏమనుకుంటాము? చక్కగా చక్కెర పొంగల్ చేసుకుందామని చక్కగా ఇంత నెయ్యేసి జీడిపప్పులేసి ఘుమ వాసన వచ్చేటట్టుగా చక్కెర పొంగల్ అనగానే మనకి చక్కటి ఘుమఘుమలు వస్తూ నెయ్యితో ఉన్నటువంటి చక్కెర పొంగలి గుర్తుకొస్తుంది. చక్కెర పొంగల్ చేసుకుంటాం. ఇంతలో ఎవరో మన స్నేహితులే వస్తారు. రాగానే అమ్మో నేను ఇప్పుడు చక్కెర పొంగల్ చేయగానే ఇది వచ్చిందే, ఇప్పుడు తీసాననుకో దీనికి కూడా పెట్టాల్సి వస్తుంది, ఇప్పుడు కాదు కానీ కాసేపున్నాక తిందామంటూ ఏం చేస్తాము? దాన్ని మూత పెట్టి అలాగే పెడతాము. కానీ ఎప్పుడైతే మనకి ధర్మచింతన తత్వం తెలుసుకోవటం మొదలు పెడతామో వెంటనే మన ఆలోచనలో ఎలాంటి మార్పు వస్తుంది? అమ్మో సాక్షాత్ ఆ తల్లి నాకు ఈ రూపంలో వచ్చింది నా స్నేహితురాలిగా అంటూ ఆ అమ్మాయిని పిలిచి రావే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి నేను చేసినటువంటి పూజకి సంతోషించి అమ్మవారే నీ రూపంలో నా ఇంటికి పంపించింది అంటూ ఎంతో ఆనందంగా పిలిచి ఎవరికీ పెట్టకుండా ముందుగా స్నేహితురాలికే మనము ఆ చక్కెర పొంగలి పెడతాము. తల్లి తీరా తీటూ ఉంటే ఎంతో ఆనందిస్తాము. ఎందుకు? మన మనసులో పరివర్తన అనేది మొదలైంది. దేవకార్య సమర్పిత అంటే ఎప్పుడో ఆ తల్లి భండాసురుణ్ణి సంహరించింది అని కనుకోవటం కాదు. ఇప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలన్నింటినీ కూడా తప్పిస్తూ మనల్ని ధర్మపదం వైపుకి నడిపించడానికి ఆ తల్లి అక్కడ కూర్చొని ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి దేవకార్య సమర్పిత అనగానే ఎంత ఆనందం కలుగుతుంది. అమ్మా నన్ను గాడి తప్పిపోతున్నాను, అటు ఇటు తిరుగుతూ గాడి తప్పిపోతూ ఉన్నానని నన్ను ఒక గాడిలో పెట్టడం కోసం నువ్వు ఇలా ఆవిర్భవించి నాలో ప్రచోదనం కలిగించావా అంటూ ఆ యొక్క ఆలోచనే మనల్ని ఎన్నో మెట్లెక్కేటట్టు చేస్తుంది. ఉద్యత్వాను సహస్రాభ. నిజానికి వసిన్యాది దేవతలు ఇది సాక్షాత్ లలితా అమ్మవారు వసిన్యాది దేవతల చేత చెప్పించినటువంటి నామాలు. అంటే సాక్షాత్ ఆ తల్లి యొక్క పలుకులే. కాబట్టి ముందుగా ఏం చెప్తోంది? ఉద్యత్వాను సహస్రాభ అంటే ఉద్ అంటే ఏంటి? తల పైకెత్తటం. నిజానికి చూడండి, మనకి జీవరాశుల్లో ఏ జీవి అయినా కానీ వెన్నుపాము అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతాయి. ఒక్క మనుష్యుడు ఒక్కడే ఏంటి? అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే ఉద్ అంటే ఏంటి? పైకి ఎక్కటం. మనకి ఆలోచన శక్తి ఉంది, మనకి పలకటానికి, నామం పలకటానికి కానీ పూజ చేయడానికి కానీ వాక్కు ఉంది. కాబట్టి మన జీవుణ్ణి ఉద్ధరించడానికి మనం ముక్తంతో పైకి చూస్తూ మన జీవుణ్ణి ఉద్ధరించుకోవడం, ఇది పైకి చూడాలని మనము అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతూ ఉంటాము. అంటే ఈ యొక్క
నామంతో మనకేమనిపిస్తుంది? ఇక మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సిన పని లేదు, ఈ ఒక్క జన్మ నా ఆఖరి జన్మ కావాలి, కాబట్టి నా ఉపాసనని ఇంకా బలం చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. నృత్యధ్వాను సహస్రాభ, అది అలాంటి ఈ కాంతి కాదుట. 1000 సూర్యుళ్ళు కనుక ఒక్కసారి ఉదయిస్తే ఎలాంటి కాంతి అయితే కనిపిస్తుందో అలాంటి కాంతి ఆ కాంతి. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార కుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఇది చాలా ముఖ్యమైనటువంటి నామం. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార కుశోజ్వల తర్వాత మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. అమ్మవారు తన చేతిలో ఏం చేస్తుంది? ఒక చేతిలో, కుడి చేతిలోనేమో చెరకు విల్లు పట్టుకుంటుంది, ఎడమ చేతిలో 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. ఈ చెరకు విల్లు పుష్పబాణాలు పట్టుకోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇందాక మన్మథుడి గురించి చెప్పుకున్నాము. మన్మథుడు పట్టుకునేది కూడా అవే బాణాలు, అమ్మవారు పట్టుకునేది కూడా అవే బాణాలు. మన్మథుడు పట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది? మన ఇంద్రియాలన్నీ కూడా లౌకికమైనటువంటి సుఖాన్ని కోరుకుంటాయి. మన కళ్ళున్నాయనుకోండి, అన్ని అందాలు నాకే కావాలి, నేను చూస్తున్నవన్నీ కూడా నాకే సొంతం కావాలి అని మనం చూసేటటువంటి ప్రతి అందమైనటువంటి వస్తువు కూడా మనకే చెందాలన్నటువంటి తాపత్రయంతో మన కన్నులు అన్వేషిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ తల్లి యొక్క కృప దొరికిందనుకోండి, ఆ తల్లి తన చేతిలో పట్టుకున్నటువంటి పుష్పబాణాలని, ఈ యొక్క చెరకు విల్లుని చూసామనుకోండి, వెంటనే మనసులో పరివర్తన మొదలవుతుంది. ఎలాంటి పరివర్తన మొదలవుతుంది? ఏ అందం చూసినప్పటికీ కూడా అది కామాక్షి రూపంగా చూస్తాము. చక్కగా అరవించినటువంటి పుష్పాలు చూసామనుకోండి, అప్పుడు మనకేమనిపించేది? భార్యకి ఇవ్వాలని, భార్యకు పూలివ్వడంలో తప్పు లేదు, భార్యకి ఇద్దామని అనిపించేది. కానీ ఇప్పుడేం చేస్తాడు? తీసుకొచ్చి ఇదిగో అమ్మవారి ఫోటోకి అలంకరించి, చాలా చక్కగా ఉన్నాయి పూలదండ, అమ్మవారి ఫోటోకి కాసేపు వేసి తర్వాత నీ తలలో పెట్టుకో అంటే, ఇప్పుడు ఆలోచనలో మార్పు వచ్చిందా లేదా? అంటే చూసేటటువంటి కన్ను విధానంలో చాలా మార్పు వస్తుంది. చూసేటటువంటి ప్రతి వస్తువుని కూడా మనము సాక్షాత్ భగవత్ స్వరూపిణిగా, అమ్మవారిగా చూస్తాము. ఎప్పుడైతే అలా చూడడం మొదలు పెడతామో మన మనసు తప్పు చేయడానికి చంపుతుంది. ఎందుకు? అమ్మో, ఇప్పటి వరకు ఎవరూ చూడట్లేదు అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నా సింహాసనం మీద నా తల్లి కూర్చొని ఉంది, ఆ తల్లి చూస్తుండగా నేను తప్పు చేయటమే అన్నటువంటి ఆలోచన వచ్చి మనం తప్పు చేయడానికి వెనకడుగు వేస్తాము. ఇదివరకు ఎన్నో రకాలైనటువంటి స్పర్శల కోసము మనసు శరీరము వెంపర్లాడిపోతూ ఉండేవి. ఎప్పుడైతే ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి పుష్పబాణాలను చూస్తామో అప్పుడు మన మనసులో పరివర్తన వస్తుంది. ఏ రకమైనటువంటి పరివర్తన? ప్రతిదీ కూడా అనుభవించాలి అన్నటువంటి పరివర్తన కాదు, ప్రతిదీ కూడా మాతృ హృదయంతో చూడాలి అన్నటువంటి ఆలోచన మనలో ప్రారంభమవుతుంది. ఇదివరకు అంటే జ్ఞానేంద్రియాలనేసరికి మనకి రుచి, స్పర్శ, కన్ను చూపు, వినడము. ఇదివరకు వినడం అంటే ప్రతిదీ కూడా ఎటువంటి రాగమైనా కూడా మనసుకి బీభత్సాన్ని కనిపించేటటువంటి సంగీతాన్నైనా కూడా అది వింటూ ఆనందిస్తూ మగ్నమై ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, చక్కగా భగవంతుడికి సంబంధించినటువంటి నామాలు వినటంలో, భగవత్ కథలు వినటంలో మన చెవి అనేటటువంటి ఇంద్రియము తాపత్రయపడుతూ ఉంటుంది. ఈ మార్పుకి కారణం ఏంటి? ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి చెరుకు బాణాలని, విల్లుని చూడడం. ఎందుకు? మన మనసుని ఆ తల్లి తిప్పేస్తూ ఉంటుంది. అలా తిప్పుతూ మనల్ని తన దారి వైపుకి ఆ తల్లి తెచ్చుకుంటుంది. అందుకని ముఖ్యమైనటువంటి నామాలు ఈ నామాలు. ఎందుకంటే మనలో పరివర్తన రావాలి అంటే ఏదో అంటే ప్రతి ఒక్కరము చదివేటటువంటి నామాలు కాబట్టి మన లౌకిక విషయాలతో కూడా మనం అన్వయం చేసుకొని దాన్ని మన జీవితంలో కనుక అనుసంధానం చేశామనుకోండి, మనం ఎంత అభ్యున్నతిని పొందుతున్నాం చూడండి. ఇదివరకు ఏదైనా తీపి పదార్థం వండుకున్నామనుకోండి, రేపు శుక్రవారము బాగుంది కాబట్టి చక్కగా ఏ చక్కెర పొంగిలో చేసుకుందాం, లేకపోతే పులిహార చేసుకుందాము అని ఆలోచించి వెంటనే మనకు
టిఫిన్ అన్నటువంటి మాటని మర్చిపోయి దీన్ని ఆ తల్లి యొక్క ప్రసాదంగా స్వీకరిద్దాము అన్నటువంటి ఆలోచన విధానంలో మనకి మార్పు వస్తుందంటే ప్రతిదీ కూడా మనము ప్రసాద బుద్ధితో చూడగలుగుతాం. ప్రసాదం అంటేనే ఏంటండి? తల్లి యొక్క కృప ఉండొచ్చు, తండ్రి యొక్క కృప ఉండొచ్చు, భగవంతుడి యొక్క కృపే మనకి ప్రసాదము. కాబట్టి ప్రతిదీ కూడా మనము ప్రసాదంగా చూడగలుగుతాము. మరి మన్మథుడు కాలిపోయాడని ఇందాక చెప్పుకున్నాము. మన్మథుడు కాలిపోయినప్పటికీ కూడా అమ్మవారు ఆయన్ని అనంగుడిగా ఉండమని ఆవిడ వరాన్ని ఇచ్చింది. ఎందుకు వరాన్ని ఇచ్చింది? సృష్టి నడవాలి కాబట్టి. యొక్క విశేషం తెలియదు కాబట్టి అమ్మాయికి అసలు పూలు పెట్టుకోవడం తెలియదు. ఆ వాసన ఒక వయసు వచ్చాక గిట్టట్లేదు. అంటే మనము ఏ రకంగా మన జాతిని మనమే నిర్వీర్యం చేసుకుంటున్నామో ఆలోచించండి. నిజానికి సువాసిని యొక్క ప్రథమ లక్షణం ఏదో ఒక పువ్వుని, ఇదివరకు మన అమ్మమ్మలు నాయనమ్మలు చూడండి, ఆఖరికి ఏ పిచ్చి గడ్డి పువ్వు కనిపించినప్పటికీ కూడా ఇలా తుంచి లసిగలో పెట్టుకునేవారు. కారణం ఏంటి? అది సువాసిని ప్రథమ లక్షణం. ఒకటి తాంబూల చర్వణం, ఒకటి పూలు పెట్టుకోవడం. అంటే ఇప్పుడు తాంబూలం కూడా అంతే. వచ్చిన ముత్తైదుకి ఇవ్వకపోవడం సరే, మనం కూడా ప్రతి సువాసిని కూడా మధ్యాహ్న భోజనం తర్వాత తాంబూలం వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది. ఎవరు పాటిస్తున్నాము? సువాసిని లక్షణాల్లో కొన్నైనా మనం పాటించాలి కదా. మరి ఆ కళ్యము చెంపకాశోగ పున్నాక సౌగంధిక లసక్కచ. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఏదో మన ఒక్కళ్ళనే ఉద్ధరణ పొందాలని ఈ లలితా సహస్రనామాలు, లక్ష్మీనామాలు చదువుకుంటూ పోవటం కాదు. మన పిల్లలకి కొన్ని ముఖ్యమైనటువంటి నామాల యొక్క అర్థాన్ని చెప్పాలి. మగపిల్లలైతే మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఆ తల్లి మన మనసుని ఎలా బంధించేస్తుంది? మన్మథుడి చేతిలో కాకుండా ఆ తల్లి ధనుర్బాణాలని తన చేతిలోకి తీసుకొని మనల్ని తన వైపుకి, ధర్మపదం వైపుకి ఎలా నిలుపుతుంది అన్నది మగపిల్లలకి తెలియచేయాలి. అలాగే ఆడపిల్లలకి కూడా కొన్ని మహత్తరమైనటువంటి నామాలు ఉన్నాయి. ఇలాంటి నామాల గురించి మనం కొంచెమైనా చెప్తే వాళ్ళల్లో పరివర్తన వస్తుంది. ఒకటేసారి ఇంత ఎనర్జీ ఉన్న వాళ్ళు పెట్టుకోలేరు, కానీ మెల్లిమెల్లిగా గులాబీ పువ్వు అలా పువ్వులు పెట్టుకోవడం అన్నా ఆడపిల్లలు నేర్చుకుంటారు. ఎందుకంటే రాను రాను సంస్కృతి మారిపోతుంది. అసలు పూలు పెట్టుకోకపోతే ఇక సౌరభం ఎక్కడ ఉంటుందండి? ఆనందం ఎక్కడ ఉంటుంది? నిజానికి మనకి ఒక మూరపు పూలక్కర్లేదు. ఇంత మల్లెపూల మాల తలలో పెట్టుకున్నా మన మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఎంతో గడబిడగా ఉంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడి ఉంటాము. ఎంతో కష్టపడి ఉన్నటువంటి వాళ్ళను సాయంకాలం చక్కగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ కొంచెం మల్లెపూలమాలో విరజాజులమాలో పెట్టుకోగానే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనసుకి, శరీరానికి కూడా కొంత సేద తీరినట్టుగా భావన కలుగుతుంది. అంటే ఆ సౌరభానికి ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉంది కాబట్టే మనకి పెద్దలు ఏ ఆచారాన్ని పెట్టినప్పటికీ కూడా ఊరికి పెట్టలేదండి. ప్రతి దానికి కూడా వైజ్ఞానికంగా కూడా నిరూపణలు ఉన్నాయి. ముఖ్యంగా గాజులు వేసుకోవటం కూడా. గాజులు చూడండి, ఇప్పటి కాలంలో ఏ అమ్మాయిని చూసినా చేతికి గాజులే ఉండవు. వివాహిత అయిన ఉండొచ్చు, అవివాహిత అయిన ఉండొచ్చు. పిల్లలు చదువుకున్న పిల్లలండి, వాళ్ళకి స్కూల్లో ఒప్పుకోరు, కాలేజీల్లో ఒప్పుకోరు అని చెప్తారే కానీ తల్లి అలా కాదమ్మా, స్కూల్ నుంచి వచ్చి రాగానే ఈ గాజులు వేసుకో అని 1కి 10 సార్లు నయాన భయాన చెప్తే పిల్లలు ఎందుకు వినరు? అలా గాజులు వేయించుకోవడం అన్నటువంటి సంస్కృతి ఎవరో కొంతమంది దగ్గర తప్పితే పూర్తిగా కనుమరుగైపోతుందని చెప్పవచ్చు. నిజానికి గాజులు వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇది వరకు లేనిది ఇప్పుడు జరుగుతోంది. ఏంటంటే గర్భసంచికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త రుగ్మతలు ఈ మధ్య కాలంలోనే వస్తున్నాయి. ఎప్పటి నుంచి మనం గాజులు వేసుకునేటటువంటి సంస్కృతిని ఎప్పుడైతే ఆపాదించుకున్నామో అప్పటి నుంచే మనకి గర్భసంచికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. గాజులు ఎందుకు వేసుకోమంటారు? నిజానికి మనము కడుపులో ఉన్నటువంటి స్త్రీకి 5వ నెల, 7వ నెల, 9వ నెలగా తీసుకొని సీమంతం చేస్తూ ఉంటాము. అసలు నిజానికి సీమంతం కాదది, సీమంతం నయనము అని దాని పేరు. సీమంతం చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తాము? అమ్మాయికి చేతి నిండుగా గాజులు వేస్తాము. ఎందుకు గాజులు వేస్తాము? ఒక్కసారి ఆలోచించాలి కదా. గర్భస్థ
గర్భావతి అయినటువంటి స్త్రీకి 7-9 నెలల్లో ఇన్ని గాజులు వేయడానికి కారణం ఏంటి? ఇప్పటి అమ్మాయిలేమో మరీ చదువుకుంటున్నారు, అరే మరి వారికి ఇంత ఆలోచన లేకుండా ఎలా ఉంటున్నారు అంటే అసలు అలా గాజులు వేయడానికి కారణం ఏంటి అంటే మన చేతికి సంబంధించినటువంటి నాడులకి గర్భసంచికి ఉన్నటువంటి నాడులకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇలా అవినాభావ సంబంధం ఉండటం వల్ల ఎప్పుడైతే ఈ చేతి నిండుగా గాజులేస్తామో, చెయ్యూరికే ఇలాగే పెట్టాం కదండి, అటు ఇటు కదిలిస్తూ ఉంటాము. ఏ పని చేసినా చేయకపోయినా చేతి కదలిక అయితే ఉంటుంది కదా. ఇలా చేతి కదలిక ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చేతి నరాల పైన ఒత్తిడి వస్తుంది. ఈ ఒత్తిడి ఏం చేస్తుంది? గర్భసంచికి సంబంధించినటువంటి నాడులని ప్రేరణ చేసి గర్భసంచి సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. దీనికి యొక్క ఫలితాన్ని మనం పొందుతామనుకున్నాం. కానీ శంకర భగవత్పాదుల వారు దీనికి ఎలాంటిది చెప్పారంటే ఫలితాన్ని ముందుగానే మనకి ఫలితాన్ని తెలియజేసేశారు. ధునోదుత్తాంతం నస్థుడిత దళితేంది వరహనం ఘన స్నిగ్ధం శ్లక్ష్ణం చికుర నికురం మంతవితివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే బలమదన వాటీ వికటినాం అంటూ ధునోదుత్తాంతం వెనువెంటనే ఎప్పుడైతే నీ కబరీ బంధాన్ని ధ్యానం చేయటం మనము మొదలు పెడతామో వెంటనే మన అజ్ఞానం అనేటటువంటి అంధకారము తొలగిపోతుంది. అంటే ఏంటి? మనందరం కూడా ఎప్పుడైతే చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్తక అనేటటువంటి నామం గురించి తెలుసుకుంటూ ఉన్నామో వెంటనే అమ్మవారి యొక్క కబరీ బంధం మనకి గుర్తుకు రావాలి. ఇది గుర్తుకు రావాలంటే మనం మామూలుగా ఏ మూర్తి ఫోటో చూసినా మనకి అమ్మవారి యొక్క కబరీ బంధం కనిపించదు కదా. పైగా మనం దేవాలయంలో కూడా వెనక్కి వెళ్ళి అమ్మవారి యొక్క కబరీ బంధాన్ని మనం చూడలేము. పైగా అమ్మవారి కబరీ బంధం అంతా కూడా కిరీటంలో బంధించబడి ఉంటుంది. కాబట్టి మరి ఇది ఏ శ్లోకము అంటే ధ్యాన శ్లోకము. శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రజ్ఞంతా ఎక్కడుంటుంది అంటే మన మనసుని ధ్యానం వైపుగా వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. ఇటు వసున్యాది దేవతలు చెప్పినా, ఇటు శంకర భగవత్పాదుల వారు చెప్పినా చెప్పేది ఏంటంటే మనలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరణ పొందాలి, అలాగే మన మనసు ధర్మపదం వైపుకి వెళ్ళాలి. అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని తొలగదోసుకొని మనం జ్ఞాన మార్గం వైపుకి వెళ్ళాలి అని వారి యొక్క ఆలోచన. ధునోదుత్తాంతం నస్థులిత దళితేందీవరహనం ఘన స్నిగ్ధం శ్లక్ష్ణం చిపుర నిపురుంబం తవ శివే. మనకి శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో చూడండి, ఇచ్చింది ఆయన 100 శ్లోకాలు అయినప్పటికీ కూడా అమ్మవారి నామాలని కొన్నిటినే ఆయన ఉపయోగించారు. శివే అంటే అన్ని మంగళాలకి కారణమైనటువంటి ఓ తల్లి అంటూ ఘన స్నిగ్ధం. అమ్మవారి యొక్క జుట్టు ఎలా ఉందిట? నల్లటి మేఘం ఎలాగైతే కమ్ముకొని ఉంటుందో, ఒక్కొక్కసారి చూడండి మనకి మంచి వర్షాకాలంలో లేకపోతే ఎక్కడైనా తుఫాను ఏర్పడింది అన్నటువంటి సందర్భంలో ఆకాశాన్ని చూసామనుకోండి, ఘన స్నిగ్ధం నీలమేఘ శ్యామలాగా, అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రంగు ఏ రకంగా ఉంటుందో ఆకాశం అంతా కూడా అలాంటి నీలివర్ణాన్ని పోలి ఉంటుంది. సెక్షనం కొంతమంది చూడండి జుట్టు సిల్కీ హెయిర్ అనేసి మనకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇలా అనగానే జుట్టు ఒక చక్కటి కుచ్చులాగా, అంటే ఇలా అనగానే చాలా సిల్కీగా ఉండి విడివిడిగా ఉన్నట్టు మనకి జుట్టు కనిపిస్తూ ఉంటుంది. మనం ఎన్నో అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటాం. ఆ తల్లి జుట్టు కూడా ఎలా ఉందిట? చక్కగా దువ్వబడి ఉందిట. అంటే జుట్టు ఎప్పుడు కూడా చిందర వందరగా చిక్కులు పడి ఉండడము భర్తకి శ్రేయస్కరం కాదు. కాబట్టి ఆ తల్లిలో మహాపతివ్రత. ఆ తల్లి చూసుకునేదేంటి? మనం మొదలే చెప్పుకున్నాం, తన భర్తని నిందిస్తే ఆ తల్లి ఊరుకోదు అని. కాబట్టి ఆ తల్లి కూడా చూసుకునేదేంటి? తన యొక్క భర్త యొక్క క్షేమాన్నే చూసుకుంటుంది. తన యొక్క భర్త యొక్క క్షేమం కోసం ఎప్పుడూ కూడా చిక్కులు లేకుండా చక్కగా సిల్కీగా ఉండేటట్టుగా తన యొక్క సిగని అలంకరించుకుంటూ ఉంటుంది. సిగని అలంకరించుకొని తన యొక్క కొప్పులో రకరకాలైనటువంటి పుష్పాలని ఆ తల్లి ధరిస్తుంది. మామూలుగా మనం పూలు ఎందుకు పెట్టుకుంటాము?
మన జుట్టుకి ఆ పూల యొక్క సౌరభం వస్తుందని మనం పూలు పెట్టుకుంటాం. కానీ ఆ తల్లి తనలోకి వెళ్ళేటటువంటి పూలన్నీ కూడా ఏం ఆలోచిస్తాయిట? ఆ తల్లి పెట్టుకునేది మామూలుగా ఇక్కడ ఉండేటటువంటి పూలు కాదు కదా, దేవలోకంలో ఉన్నటువంటి పూలు పెట్టుకుంటుంది. ఆ దేవలోకంలో ఉండేటటువంటి పూలకే అనేక రకాలైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడినటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. మరి ఆ పూలు కూడా అనుకుంటాయిట, నేను వెళ్ళి అమ్మవారి పూలకి ఉన్నటువంటి సహజమైనటువంటి సుగంధాన్ని తీసుకురావాలని. ఆ తల్లి పూలకి అంతటి సహజ సిద్ధమైనటువంటి సుగంధం ఉంటుంది. నిజానికి ఉపాసనాపరమైనటువంటి వారి పూజ గదిని మనం పరిశీలించినట్లయితే, అంటే అలాంటి వారు పూజ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అన్యులను ఎవరిని కూడా తొందరగా లోపలికి రానివ్వరు. కానీ ఎవరింట్లో అయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటుందో, ఆ తల్లి ఎవరింట్లో అయితే ఆ తల్లి నడయాడుతూ ఉంటుందో వారింట్లో పూజ గది తలుపులు తీయగానే చక్కటి సౌరభాలు వెదజల్లవలసి ఉంటాయి. అలా సౌరభాలు వస్తూ ఉన్నాయంటే ఆ తల్లి వారి మీద తిరగాడుతున్నట్టుగా లెక్క. అలా ఆ తల్లి యొక్క కబరీ బంధం ఉంటుంది. ఈ తల్లి యొక్క కబరీ బంధం గురించి అనేక మంది అనేక రకాలుగా తెలియజేశారు. నక్కీరుడు అని ఒక మహాకవి ఉన్నాడు. ఆయనైతే నక్కీరుడు అని ఈ మహాకవికి ఏంటి, ఆయనకి చాలా అహంకారం. ఎందుకు అహంకారము? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి అహంకారం ఉండడానికి ఏమీ అక్కర్లా, ఏమీ లేకపోయినప్పటికీ కూడా నేను చాలా పొడుగాటి వాడిని అందుకని ఒక రకమైన అహంకారం, లేకపోతే నేను చాలా ధనవంతుణ్ణి అందుకని ఒక రకమైనటువంటి అహంకారం, లేకపోతే నేను వీడు చెప్పేది నేను ఎందుకు వినాలి, వాడు నాకంటే గొప్పేంటి అని ఒక రకమైనటువంటి అహంకారం. అహంకారం అనేది ఉండడానికి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ అంటూ ఏమీ అక్కర్లేదు. ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కూడా ఒక రకమైనటువంటి చైతన్యం ఏర్పడి మనకి తెలియకుండానే మనలో ఒక రకమైనటువంటి జ్ఞానజ్యోతి అనేది ఆరోపిస్తుంది. ప్రతిదీ కూడా మనము రసహృదయంలో వీక్షించాలండి. అప్పుడు మనము ఏదైనా భావన అనేది ముఖ్యం. ఇప్పుడు అమ్మవారి నామాలు చేసినా అయ్యవారి నామాలు చేసినా మనలో భావన అనేది మనకి చాలా ముఖ్యం. మీకు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మేమంటే ఎక్కడి నుంచో వస్తాం కాబట్టి ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటరమణుడి యొక్క దర్శనానికి వెళ్తూ ఉంటాం. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం సామాన్యంగా అంటే మనసులో భావనని మనం ఏ రకంగా మార్చుకోవచ్చు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము, లౌకికమైనటువంటి విషయాలపైనే దృష్టి సారిస్తూ ఉంటాము. ఇక్కడి నుంచి కొండపైనకి వెళ్ళడానికి దాదాపు ఒక అరగంట పైన పడుతుంది. మనం ఇంట్లో ఒక నామాన్ని జపించామనుకోండి, ఎన్నిసార్లు జపించామో అంతే ఫలితం వస్తుంది. ఇలాంటి క్షేత్రంలో మనం చేశామనుకోండి, దానికి
స్వస్తి మండలం హనుమంతుడి ఇమానుమూర్తి కార్యక్రమాలకు ఓం నమో వెంకటేశాయ. మన అదృష్టవశాత్తు వీరి గురించి నేను ఎక్కువగా టీవీల్లో కానీ నిత్యం మనతో పాటు ఉండేటువంటి సెల్ ఫోన్ ముఖ్యంగా కారణంగానే చెప్పాలి, సద్వినియోగమే అయ్యింది మీ అందరి కోసం. కానీ ఫేస్బుక్లో బాగా చూడడం, మంచి విషయాలు మన వాళ్ళందరికీ కూడా అందించాలనేటువంటి సత్సంకల్పం రావడం, వెంటనే వారికి మెసేజ్ పెట్టడం, వాళ్ళు ఒప్పుకోవడం, అట్లా 2 నెలల కాలం పాటు ఎదురు చూస్తే నిన్న ఈరోజు మనకు ఆ శుభ సమయం దక్కింది. నిజంగా ధర్మ ప్రచారంలో భాగం అంటే ముఖ్యంగా వీరు చెప్పినటువంటి అంశాలే. సమాజంలో సత్ప్రవర్తన అనేది ఉంటే దేశం చాలా చక్కగా సుభిక్షంగా ఉంటుంది. సత్ప్రవర్తన లోపిస్తే అన్ని లోపాలు జరిగిపోతాయి, జరగకూడనటువంటి అవాంతర విషయాలన్నీ కూడా ప్రవేశిస్తాయి. కారణం ఆ జ్ఞానం లేకపోవడం. ఆ జ్ఞానం అంతా కూడా పురాణాల్లో మహర్షులు చెప్పినటువంటి వాక్యాల్లో, ముఖ్యంగా ఈ యుగంలో చెప్పాలంటే ఆదిశంకరాచార్యుల వారు ఈ వైదిక ధర్మ ప్రచారం నిమిత్తమై వారు చేసినటువంటి కృషి అది అనిర్వచనీయం. ప్రతి విషయంలో కూడా వారు ఆచితూచి చెప్పారు. మన అన్నమాచార్యుల వారు 10 రకాల శాస్త్రాలు క్రోడీకరించి 32,000 సంకీర్తనల్లో మన యొక్క ప్రవర్తన నియమావళిని గురించి, అటు భగవంతుని యొక్క ధ్యానాన్ని గురించి, ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి, మనం ఎక్కడ చేరాలో ఆ ముక్తి పదాన్ని గురించి కూలంకషంగా నిరూపించారు. అదే విషయాన్ని ఆదిశంకరాచార్యుల వారు కూడా భజగోవింద శ్లోకాల్లో ఏదైతే చెప్పారో అదే అన్నమాచార్యుల వారు నానాటి బ్రతుకు నాటకం అనేటువంటి సంకీర్తనలు క్షుణ్ణంగా చూపించేశారు. ఎటువంటి జ్ఞానులైనా అంత్యంలో చెప్పాల్సింది మాత్రం ఒకే ఒక సత్య మార్గం. అది పలు రకాల మార్గాలలో ఉంటుంది, కానీ సత్యం అయితే మాత్రం ఒకే మార్గంలో ఉంటుంది. అటువంటి తత్వాన్ని ప్రతి మహర్షులు ఆవిష్కరించారు. అటువంటి తత్వాన్ని ఎలా పొందాలో మన ప్రవర్తన ద్వారా పూజ్యులు గౌరవనీయురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి అమ్మగారు మనందరికీ అలాంటి విషయాలను ఆవిష్కారం చేశారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల పక్షాన, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారుల పక్షాన, భక్తులందరి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళంతో ఈనాటి కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. ఓం నమో వెంకటేశాయ.